భారతదేశం ఇంపోర్ట్ బేస్డ్ ఎకానమీ బేసికల్‌గా. మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటుంటాం. అండ్ దీంతో పాటు మనం చూస్తే గనక చైనా లాంటి దేశాలతో మనకి చాలా వాణిజ్య లోటుంది. అంటే చైనా మన దేశానికి ఎక్కువ అమ్ముద్ది. మన దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటది. చైనాతోనే మనం చూస్తే గనక దాదాపు $99 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది భారతదేశానికి. ఉదాహరణకి చైనా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ఏపీఎస్ బాగా ప్రొడ్యూస్ చేస్తాయి. భారతదేశం చైనా నుంచి కొనుక్కొచ్చుకుంటుంది. అలా కాకుండా భారతదేశం తన కెపాసిటీ బిల్డ్ చేసుకుని ఇలాంటివి స్వదేశీయంగా తయారు చేసుకునే ఒక మంత్రం తీసుకురావాలన్నమాట. ప్రతి వస్తువు మనం ఏదైతే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్ని స్వదేశీయంగా చౌకగా ప్రొడ్యూస్ చేసే ఆలోచన చేయాలి. మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే గనక టోటల్‌గా భారతదేశం యొక్క గూడ్స్ ఇంపోర్ట్స్ వస్తువులు ఏదైతే భారతదేశం దిగుమతి చేసుకుంటుందో దాదాపు $720 బిలియన్ 2024, 25 ఆర్థిక సంవత్సరానికి $720 బిలియన్ అన్నమాట. మనం ఈ ఖర్చు తగ్గించుకుంటే గనక మనం ఫారెక్స్ రిజర్వ్స్ మన విదేశీ మారక నిల్వల యొక్క వాటిపైన ప్రెషర్ కూడా తగ్గుద్దనమాట. ఇప్పటి వరకు మనం సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాం. సేవా రంగం భారతదేశానికి చాలా డబ్బులు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పటి వరకు హబ్‌గా ఉన్న ఈ సేవా రంగం ఇక మీదట ప్రపంచవ్యాప్తంగా దీనికి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ పెరిగిపోయారు. ఈ సర్వీస్ సెక్టర్‌లో కొత్త కాంపిటీటర్స్ మనకొస్తున్నారు. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, స్వదేశీ ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి.